The happiest persons in the world are the persons who are satisfied with what they have. Hi friends, this is my first scooty vlog. So first and the most important thing వచ్చేసి safety. So helmet compulsory. And second thing వచ్చేసి కెమెరా మౌంట్ చేసేటప్పుడు దాన్ని ప్రాపర్ లెవెల్గా మౌంట్ చేసుకోవాలా. లెవెల్ లేకపోతే మనకి వీడియో అనేది కొంచెం ఇంప్రాపర్గా వస్తుంది. సో లెవెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కెమెరా రికార్డింగ్ ఆన్ చేసినాక కెమెరా సైడ్ అస్సలు చూడొద్దు. జస్ట్ నువ్వు డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలా. నేను ఫస్ట్లో మనకు అలవాటు ఉండదు కాబట్టి ఇనిషియల్గా నేను కెమెరాస్ చూసేవాడిని. నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ కెమెరా లెవెల్ ఒక్కసారి సెట్ చేసావా అంతే, ఇంక మన ఫోకస్ ఓన్లీ ఆన్ డ్రైవింగ్ మీద ఉండాలి. కెమెరా సైడ్ అస్సలు చూడొద్దు. ఇన్ కేస్ ఒకవేళ కెమెరాలో నీకు ఫుటేజ్ ఎలా వస్తుంది అని చూసుకోవాలంటే బండిని సైడ్ ఆపుకొని ప్రశాంతంగా చూసుకొని దాని తర్వాతే స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఈ వ్లాగ్లో రెండు కెమెరా యాంగిల్స్ ట్రై చేశాను. ఒకటి ఫ్రంట్ వ్యూ ఒకటి సైడ్ వ్యూ ఒకటి. బేసికలీ ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను ఓన్లీ 3 డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ట్రై చేశాను. ఒకటి వచ్చేసి కెమెరా నన్ను ఫేస్ చేస్తూ ఉంటుంది, సెకండ్ వచ్చేసి కెమెరా ఫ్రంట్ వ్యూని ఫేస్ చేస్తూ ఉంటుంది, థర్డ్ వచ్చేసి కెమెరా సైడ్ వ్యూని ఫేస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ టైర్ వ్యూ ఒకటి బ్యాక్ టైర్ వ్యూ ఒకటి, ఇంకోటి లో సైడ్ వ్యూ ఒకటి. ఇట్లాగా చాలా యాంగిల్స్ ఉన్నాయి. బట్ బేసికలీ వచ్చేసి మాత్రం ఓన్లీ 3 వ్యూసే మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం కెమెరా సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఈ వ్లాగ్లో అయితే నేను అన్ని యాంగిల్స్ నేను ట్రై చేయలేదు. సో మేబీ నెక్స్ట్ వీడియో మనం డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ట్రై చేస్తాం అన్నమాట. యాక్చువల్లీ మైక్ అనేది తీసుకెళ్ళచ్చు, బట్ ఎందుకులే కింద పడిపోతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకెళ్ళలేదు. ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్లోనే రికార్డ్ చేస్తా ఉన్నాను. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కెమెరా రికార్డ్ చేస్తుంది కదా, వ్లాగ్ కదా, మనం స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటే కుదరదు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చిన్నగా నెమ్మదిగా వెళ్ళండి. జర్నీ సేఫ్గా ఉండాలి మనకి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా స్పీడ్ మాత్రం బిట్వీన్ 30 to 40 km/h ఈ గ్యాప్లోనే ఉంటుంది, ఈ రేంజ్లోనే. నేను 40 కంటే ఎక్కువ స్పీడ్ పోను. పొరపాటున ఎవరన్నా వెనకాల కూర్చొని నన్ను కొంచెం స్పీడ్ వెళ్ళమన్నా సరే నేను 40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళను. ఇదే నా మార్జిన్. అండ్ నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి మెయిన్ కెమెరా యాంగిల్స్. అది నెమ్మదిగా అలవాటైంది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.